అందరికీ నమస్కారం. థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను మీ లలిత కృష్ణ. ముందుగా థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్లకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ వీడియోలో ఆనపకాయ ఆవకూరని ఎలా తయారు చేసుకోవాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఈ కూరని చాలా తేలికగా తక్కువ టైంలోనే ఎంతో రుచికరంగా తయారు చేసుకోవచ్చు, అది కూడా ఉల్లి వెల్లుల్లి వాడకుండానే. మరింకెందుకు ఆలస్యం, ఆనపకాయ ఆవకూర తయారీ విధానాన్ని చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ బియ్యం, 2 టీ స్పూన్ల నువ్వుల పప్పు తీసుకోవాలి. ఈ మూడింటిని కలిపి ఒక అరగంట పాటు నానబెట్టుకుని మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. రుబ్బుకునేటప్పుడు 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. అలాగే చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఆవు పెట్టిన కూరల్లోకి చిన్న చింతపండు పులుపు తగిలితే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత సన్నగా తరిగిన ఆనపకాయ ముక్కల్ని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆనపకాయ చాలా తేలిగ్గా ఉడికిపోతుంది కాబట్టి మరీ ఎక్కువ విజిల్స్ రానివ్వకుండా 1-2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆనపకాయ ముక్కల్లో 1 గ్లాసు నీళ్ళని పోసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ప్రెషర్ కుక్కర్లో కాకుండా మామూలుగా కూడా ఆనపకాయల్ని ఉడికించుకోవచ్చు. ఈలోపు మనం కూర కోసం పోపును ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకోవాలి. ఈ కూర కోసం చాలా తక్కువ నూనెని వాడతామండి. సో ఇది టేస్టీయే కాదు, హెల్దీ రెసిపీ కూడా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ మినపప్పుని కూడా వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిరపకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని పోపుని దోరగా వేయించుకోవాలి. ఆనపకాయతో ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఏదైనా వెరైటీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఆవకూరని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, పోపు దోరగా వేగిపోయిన తర్వాత ఉడికించుకున్న ఆనపకాయ ముక్కల్ని నీళ్లతో సహా వేసుకోండి. ఆనపకాయ ఉడికించిన నీళ్ళని వేస్ట్ చేయకుండా ఇలా పోపులోనే వేసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఆనపకాయల్ని ప్రెషర్ కుక్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా 3 వంతులు ఉడికేలాగా ప్రెషర్ కుక్ చేసుకోండి. పోపులో వేసిన తర్వాత ముక్కల్ని మరి కాసేపు ఉడికిస్తాం కాబట్టి కూర పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక మరుగు వచ్చేంత వరకు ముక్కల్ని ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఆవ ముద్దని వేసుకోవాలి. ఇదే విధంగా ఆవ ముద్దని తయారు చేసుకుని క్యాబేజీ ఇంకా తోటకూరతో కూడా ఆవకూరల్ని తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోని మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఉప్పును వేస్తున్నాను. ఆనపకాయ కమ్మని కూర కాబట్టి ఉప్పు ఎక్కువగా పట్టదండి, చూసుకుని వేసుకోవాలి. ఈ విధంగా పిండి అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో బియ్యం వేసాం కాబట్టి కూర కలిపేటప్పుడు కాస్త చిక్కబడి దగ్గర పడుతుంది. దీనిపైన మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర దగ్గర పడిందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుని ఇందులో మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండుని పులుసు తీసుకుని ఆ చింతపండు పులుపుని ఇందులో వేసుకోవాలి. ఆవు పెట్టిన కూరల్లోకి చింతపండు పులుసు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలా అని ఎక్కువగా కాకుండా కొద్దిగా వేసామా లేదా అన్నట్టుగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా క్యాబేజీని కూడా ఉడకబెట్టుకుని సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతూ క్యాబేజీ ఆవకూరని తయారు చేసుకోవచ్చండి, చాలా రుచికరంగా ఉంటుంది. ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఏదైనా మంచి రుచికరమైన కూర చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు కూరని ఉడికించుకోవాలి. కూర ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఆనపకాయ ఆవ పెట్టిన కూర రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా తేలికగా అయిపోయే ఈ కూర మీకు నచ్చిందా? అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలని మిస్ కాకుండా చూడడం కోసం ఇప్పుడే థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.